అందరికి నమస్తే. అసెంబ్లీలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి తర్వాత సునీతారెడ్డి వీళ్ళిద్దరిని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం వెనుక కారణం ఏంటి? సడన్గా అనుకోకుండా ఏదో ఆవేశంతో మాట్లాడిన మాటలుగా చూడాలా, లేకపోతే ఇదొక ప్లానా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే మాట్లాడడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఇది సందర్భోచితం కూడా కాదు. కనీసం వాళ్ళిద్దరి గురించి మాట్లాడడానికి అదొక సందర్భోచితం కూడా కాదు. సందర్భం కాని మాటలను రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడిండ్రు? అసలు ఏమి జరిగి ఉండొచ్చు? ముఖ్యంగా సబితను టార్గెట్ చేసి మాట్లాడిండ్రు. సబిత మెయిన్ టార్గెట్, తర్వాత సునీతా లక్ష్మారెడ్డి గారు ఎందుకు మాట్లాడిండ్రు? ఎప్పుడో జరిగిన విషయాలపైన ఎప్పుడో వాళ్ళు చాలాసార్లు కలిసినారు, అప్పుడే మాట్లాడుకోవచ్చు. ఈవెన్ పార్టీలోకి రండి అని కూడా చాలాసార్లు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా సబితతో మాట్లాడిండ్రు. ఆ సందర్భంలో కూడా మాట్లాడుకుండొచ్చు. మీరు మోసం చేసిననో లేకపోతే ఇంకోటనో మాట్లాడుండొచ్చు. అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, నిన్న అసెంబ్లీ సమావేశాలు, ఇప్పుడు దాదాపు వారం రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఎందుకు రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిండ్రు సునీతా లక్ష్మారెడ్డి అండ్ సబితా ఇంద్రారెడ్డి అనేది ఇప్పుడు మెయిన్. ఏదో ప్లాన్ ఉంటుంది కదా, ప్లాన్ లేకుండా ఉండదు కదా. సడన్గా తీసుకున్న సబ్జెక్ట్ కాదు అది, ఒక ప్రిప్లాన్గా తీసుకున్న సబ్జెక్ట్. ప్రిప్లాన్గా ముందే ప్రిపరేషన్ అయ్యి ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ మీద ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ప్రిప్లాన్గా ఉంటుంది. సడన్గా మాట్లాడే ముఖ్యమంత్రులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆల్మోస్ట్ ప్లాన్ ఉంటుంది ఏం మాట్లాడాలని. కొన్ని పాయింట్స్ అంతా కూడా సబ్జెక్ట్ ఆఫీసర్స్ రాయిస్తారు. పలానా సబ్జెక్టు, ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అనే సబ్జెక్ట్ మీద ఆఫీసర్స్ రాసిస్తారు ఏం మాట్లాడాలి, దీని పొటెన్షియాలిటీ ఏంటి, మనం ఏం చెప్పవచ్చు గవర్నమెంట్ తరఫున అనేది. కానీ రాజకీయ వ్యవహారాలు పిఆర్ఓలో రాసిస్తారు. వాళ్ళు కూడా రాసి కొన్ని పదాలు, కొన్ని వ్యూహాలు ముఖ్యమంత్రికి ఉంటాయి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి పక్కా టార్గెట్ చేయాలని, అసెంబ్లీలో ఆ మాటలు మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడిన మాటలు, సడన్గా మాట్లాడిన మాటలు కాదు. ఎందుకు? సబితా ఇంద్రారెడ్డి పైన కోపం ఉంటే ఆయన ఎప్పుడో తీర్చుకునేవాడు కదా, ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఎందుకు మాట్లాడాను అనేది ఒక క్వశ్చన్. దానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ముందు రేవంత్ రెడ్డి గారు కొంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆయన చేసిన తప్పులే ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. తర్వాత గద్వాల ఎమ్మెల్యే పోవడం రేవంత్ రెడ్డి గారికి తలకాయ పోయినంత పని అయింది. ఎందుకంటే సొంత జిల్లా ఎమ్మెల్యే, అధికార పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే బ్యాక్ పోతున్నాడంటే అది దాన్ని ఇంకొక భాషలో చెప్పాలంటే చాలా గలీజ్ పదం అది. అట్లుంటుంది. మన చాదగాంతనం వల్ల పోతారు. ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి వస్తున్నారంటేనేమో అధికార పార్టీలో ఏదో ఎండమాములు చూసో, బంగారం చూసో, హామీలు చూసో, అభివృద్ధి చూసేం కాదు. వాళ్ళ అభివృద్ధి కోసం పోతారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు. ప్రభుత్వం ఏదున్నా అన్ని కాన్స్టిట్యున్సీలు అభివృద్ధి చేయాల్సిందే, ఎవరు ఎమ్మెల్యే ఉన్నా అది బాధ్యత. లేకపోతే జనం చూసుకుంటారు, జనమే మీకు సపోర్ట్గా నిలుస్తారు. కానీ గద్వాల ఎమ్మెల్యే కేటీఆర్ని కలిసి బీఆర్ఎస్ పోతున్నారు అనే వార్త రేవంత్ రెడ్డిని మనశ్శాంతి లేకుండా చేసింది, రేవంత్ రెడ్డిని కకావికలం చేసింది. అదొక్కటే కాదు, ఇంకా 3 పోతారంట, ఇంకా 4 పోతారంట. అసలు అది ఎంత బ్యాడ్ అంటే ప్రభుత్వానికి, పర్సనల్గా రేవంత్ రెడ్డికి చాలా బ్యాడు. దానికి తోడు ఆయన అమెరికా టూర్ ఒకటి పెట్టుకున్నాడు. ఈ అమెరికా పోయిన తర్వాత ఏమవుతుందో అని పెద్ద లొల్లి. 2వ తారీఖు అమెరికా పోతున్నారు, రేపే అమెరికా పోతున్నారు. మళ్ళీ 14వ తారీఖు వస్తారంట. మనశ్శాంతి లేకుండా పోయింది. రుణమాఫీ చేసినాం సరే, మొత్తం చేయకపోయినా అంతో ఇంతో చేసిండ్రు. అది ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఎప్పుడు పోతారా అని మిగతా వాళ్ళు చూస్తున్నారు, పార్టీ సీనియర్లు. ఆల్రెడీ కోమరెడ్డి వెంకరెడ్డి గారు అంటున్నారు, పోతే పోని నేను లేనా చూసుకోనికి అంటున్నాడు. ఈయన ముఖ్యమంత్రి, ఆయన శాఖ మీదనే ఆయనకు సరిగ్గా సమాచారం ఉండదు, అని నేను చూసుకుంటా అంటున్నాడు. మిగతా వాళ్ళంతా సైలెంటు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. ఆయన పోతే ఏంది ఉంటే ఏంది మాకేం సంబంధం ఉన్నట్టుగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు, పోనీ చూద్దామని. ఇంకా ఇవి కాదన్నట్టు ఇంకా చాలా టెన్షన్స్ గొంతు మీద ఉన్నాయి కదా. హైకమాండ్ పక్క టెన్షన్ పెడుతుంది, ఈ ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు పోతే ఎట్లా, ఈ 10 మందికి ఇంకొక 16 మందిని తీసుకొస్తామని మీరు చెప్పి ఉన్న 10 మందే జారిపోతున్నారు. ఎక్కడ పార్టీ గ్రాఫ్ ఏమవుతుంది? తెలంగాణలో అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు చాలా వ్యవహారాలు ఉంటాయి. ఇదంతా ఏంది అని ఈ టెన్షను రకరకాల టెన్షన్ల మధ్య ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో సబితా ఇంద్రారెడ్డి చేసిన పనులు కొన్ని ఆయనకు కోపాన్ని తెప్పించినాయి. ఏం చేసింది సబితా ఇంద్రారెడ్డి? నిజానికి సబితా ఇంద్రారెడ్డి గారు అసెంబ్లీలో కూడా ఎవరిని పర్సనల్గా మాట్లాడలేదు. ఆమె 2-3 సార్లు మాట్లాడే అవకాశం వచ్చింది. మాట్లాడిన ప్రతిసారి శాంతి భద్రతల గురించి మాట్లాడింది. మర్డర్లు, మానభంగాలు, శాంతి భద్రతలు, ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడింది.
ఆమెకు వచ్చిన ప్రతిసారి ఆ అంశాలు లేవనెత్తింది. ఎందుకు మన సిగ్నల్ టీవీ ఫోకస్ చేసిన మలక్పేట అందబాలికల హాస్టల్లో 8 సంవత్సరాల అమ్మాయి లైంగిక దాడికి సంబంధించిన క్వశ్చన్ కూడా వేసింది. మనం ఏం అడగలేదు, వాళ్ళే వేసిండ్రు. అంటే సమాజంలో ఉన్న ఒక క్వశ్చన్ గురించి ప్రభుత్వాన్ని అడిగింది తప్ప రేవంత్ రెడ్డి గారినో మంత్రినో ఎవరిని టార్గెట్ చేయలేదు. ఆమె వ్యక్తిగతంగా చాలా తక్కువ సార్లు టార్గెట్, చాలా 99.9 టైమ్స్. ఇప్పుడే కాదు, గతంలో కూడా పర్సనల్ టార్గెట్ అనేది చాలా తక్కువ ఉంటుంది సబితా ఇంద్రాదేవి దగ్గర. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ర్యాష్గా కూడా ఉండదు. ఆమె కొద్దిగా మెలకువగానే ఉంటుంది. అవతల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏం మాట్లాడదు. అసెంబ్లీ కూడా అట్లే వ్యవహరించింది. ఇక ఎక్కడ మరి సబితా ఇంద్రాదేవి మీద గతంలో ఉన్న కోపం ఏంటంటే పార్టీలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేసిండు. రేవంత్ రెడ్డి కార్తిక్ చాలాసార్లు ఫోన్ చేసిండు, అక్కను రమ్మను, పార్టీలోకి రమ్మను, అవసరమైతే మంత్రి పదవి ఇస్తామని కూడా చెప్పారు. ఆమె ఎందుకో ఇంట్రెస్ట్గా లేదు. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయినప్పుడు ఆమె కాన్స్టిట్యున్సీలో, ముఖ్యంగా మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో సిచ్యువేషన్ చూసింది. బీఆర్ఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఆమె వచ్చినప్పుడు, కాంగ్రెస్ వాళ్ళు అర్థం చేసుకోరు. కాంగ్రెస్ వాళ్ళు మేము కష్టపడి గెలిపిస్తే బీఆర్ఎస్ పోయిందని వాళ్ళ కోపం. ఈమె మొన్నటిదాకా మేము ఈమె మీద కొట్లాయినాము, ఈమెనేమో మళ్ళీ మా దగ్గరకు వచ్చిందని వీళ్ళ కోపం. వాళ్ళు కాక బీఆర్ఎస్లో అడ్జస్ట్ కావడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు అడ్జస్ట్ అవుతున్నారు వాళ్ళు బీఆర్ఎస్లో. ఇప్పటిదాకా కూడా వాళ్ళకు పట్టు దొరకలే. ఇప్పుడు దొరికింది పట్టు. బీఆర్ఎస్లో కొంత జిల్లా మీద కొంత అధికారం, వాళ్ళకున్న ఆ పరపతిని నిలుపుకోవడానికి ఒక అవకాశం దొరికింది ఇప్పుడు. అందుకే పార్టీ మారొద్దు, ఏముందిలే మంత్రి పదవి అని ఆమె ఆగిపోయింది. వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మిస్సెస్తోనే ఫోన్ చేయించిండు సబితా ఇంద్రారెడ్డికి, పార్టీకి రాని. ఒకసారి రానని చెప్పింది ఆమె చాలాసార్లు ఫోన్ చేసిందట. ఫోన్ కూడా ఎత్తలేదు సబితా ఇంద్రారెడ్డి గారు, ఎందుకంటే ఇంకా ఆల్రెడీ చెప్పేసిన కదా రానని, మళ్ళీ ఇది అంత ఎందుకు కాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి చాలా విషయాలు నేర్పిండు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో అసలు ఒక్క పని పాట లేదు. ఏం పని పాట లేదంటే ఒక రోడ్ వేస్తలేరు, ఒక మోరీ వేయలేదు. పనులు ఎలక్షన్స్ ముందర ఆగిపోయిన పనులు ఇప్పటిదాకా మళ్ళీ పనులు చాలు కూడా వేయలే, మళ్ళీ స్టార్ట్ కూడా వేయలే. ఎక్కడో రోడ్డు వేస్తే మధ్యలో ఆగిపోతే ఆయనే ఆగిపోయింది. గుంతలు అయిపోయినాయి రోడ్లు మొత్తం. డ్రైనేజీ ఎక్కడక్కడ ఆగిపోయింది, ఎక్కడక్కడ తవ్వి పెట్టిండ్రు. నిన్న వానాలకు గుంతలు ఏర్పడ్డాయి, దాన్ని రిపేర్ చేసిన లేడు. చెత్త చెదారం. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మెడికల్ కాలేజీకి ఒకటి హాస్పిటల్ అనుబంధంగా ఉంటుంది కదా, హాస్పిటల్ని కూడా తీసుకుపోయింది కొడంగల్కి కోపంతోన, ఈమె పార్టీకి వస్తలేదని. ఆ కోపం ఒకటి రేవంత్ రెడ్డి గారికి ఉంది. పాత కోపం కానీ ఈ కోపాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకో కోపం ఏంటంటే ఈ యాదయ్య లాంటి వాళ్ళు ఉన్నారు కదా, చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్లో చేరిండు, బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చి. ఆయనకి ఏదో హామీ ఇచ్చారంటే హామీ నెరవేరుస్తలేరు. వీళ్ళు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. అపాయింట్మెంట్ లేదు. లాస్ట్కి వేమి నరేంద్ర కూడా దొరుకుతలేంట వీళ్ళకి. చెప్తాను నేను ఈ పోయిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్తాను తర్వాత. వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా లేని సిచ్యువేషన్లో కొంత అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు. అందుకే రాత్రి దావత్ చేశారు. అయితే యాదయ్య వీళ్ళందరూ మేడంను ఏం పిలుస్తారంటే పటేలమ్మ అని పిలుస్తుంటారు. నాకు బాగా తెలుసు, నేను ఆయన కాంగ్రెస్ నుండి తర్వాత బీఆర్ఎస్కి వచ్చిండు. వీళ్ళంతా ఈ ఒక రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు ఏ పార్టీలో ఉన్నా అట్లా పిలుచుకుంటారు, పటేలమ్మ అని పిలుస్తుంటారు. యాదయ్యను మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చేందుకు సబితా ఇంద్రారెడ్డి ప్రయత్నాలు చేసింది. ఎందుకు ఆడ ఉండడము, వస్తే కొట్లాడదాము, చేవెళ్ళ కూడా నేను చూసుకుంటా, చేవెళ్ళలో ఏం కావాలని నేను చూసుకుంటా, ప్రభుత్వం మీద ఫైట్ చేద్దాం అని యాదయ్యకు సర్ది చెప్పి ఏదో తీసుకొచ్చే ప్రయత్నాలు నడిచినాయి కొంత. ఆ నడిచిన సందర్భంలో ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా వీళ్ళకు, గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఈ జరుగుతున్న టైంలోనే ఆయనకి ఇచ్చిన హామీలో 10% 3 కోట్లు ఇచ్చిర్రట. ఇది జరుగుతున్న ప్రచారం. ఇది యాదయ్యనో ఎవరో చెప్పాలి. ఇవన్నీ తెర వెనుక జరిగే వ్యవహారాలు కాబట్టి దీనికి ప్రూఫ్లు ఏమి ఉండవు. ఇవంతా మాట్లాడుకొని పోవడం. తర్వాత ఇదంతా ఎట్లుంటుందంటే బ్లేమ్ గేమ్. ఇది ముందే మాట్లాడుకొని పోతారు. వీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు చెప్పలేరు, అయ్యో నన్ను ఎగబెట్టిండ్రు అని. వీళ్ళు మాట్లాడినామని చెప్పారు. ఇది ఎట్లుంటుందంటే డాష్ కొంపలాగా ఉంటుంది. ఇది వీళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పరు, అట్లుంటుంది ఇది. కాబట్టి ఆయన తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది నిన్న. అది ఒకటి రేవంత్ రెడ్డి గారికి తెలిసింది, దాంతోన స్టార్ట్ చేసిండు. అది పర్సనల్. ఇదంతా కూడా అవన్నీ బేస్ చేసుకొని సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది మనకు. లేకపోతే ఆమె ప్రతిపక్షంలో ఉంది, ఇప్పుడు చేసేది ఏమి ఉండదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకేం ఇబ్బంది కలిగించే అంశం ఏం చేసేది లేదు. ఆమె రానని చెప్పింది. పోనీ రేవంత్ రెడ్డి గారు సీక్రెట్ ఏమని చెప్పే అవకాశం ఉందా అంటే ఆల్మోస్ట్
రేవంత్ రెడ్డి గారితో కనెక్షన్, రేవంత్ రెడ్డి గారితో ఉన్న ఆయనతో పరిచయాలు కూడా బంద్ అయిపోయినాయి. ఎప్పుడో బంద్ అయిపోయినాయి. ఎప్పుడు బంద్ అయినాయి అంటే ఆల్మోస్ట్ 2000 ఆయన ఎంపీ అయిన తర్వాత, 2019 ఎంపీ అయిన తర్వాత అప్పటి నుంచి మాటలు బంద్ అయిపోయినాయి. అంతకుముందు క్లోజ్గా ఉన్నారు, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంతా క్లోజ్గా ఉన్నారు. ఇది ఆయన ఫ్రస్ట్రేషన్ ఒక పక్క, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఈ 10 మందిని చేర్చుకొని. వాళ్ళతో అయ్యింది లేదు పోయింది లేదు. వీళ్ళు ఏమన్నా పోటుగాన్లా, వీళ్ళు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి బూస్టప్పా, లేకపోతే వీళ్ళు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడనో వెళ్ళిపోతుందా అంటే ఏమీ లేదు. ఈ చేరిన వాళ్ళలో ఒకరో ఇద్దరో పనికొస్తారేమో పార్టీకి, కానీ మిగతా వాళ్ళంతా వీళ్ళను కాంగ్రెస్ని వాడుకోవడం తప్ప కాంగ్రెస్కి వీళ్ళేం పనికిరారు. ఎమ్మెల్యేలు వాళ్ళ అవసరాల కోసం వచ్చిన వాళ్ళే తప్ప కాంగ్రెస్ పార్టీని లేపుదామనో, ప్రేమ మీదనో, లేకపోతే రాహుల్ గాంధీ మీద ప్రేమ మీదనో, సోనియా గాంధీ మీద అభిమానంతోనో ఏం రాలే. వాళ్ళెవ్వరు, వాళ్ళంతా కాంగ్రెస్కి నష్టం చేసేవాళ్ళు. ఇంకా అనవసరంగా వాళ్ళని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు లేని టెన్షన్లు సృష్టించుకొని మెడకు అన్ని చుట్టుకొని ఫ్రస్ట్రేషన్ పోయి ఆయన ఇజ్జత్ ఆయన తీసుకునే పనులు చేసుకుంటున్నాడు. ఇది సబితా ఇంద్రెడ్డి గారిని టార్గెట్ చేయడం వెనుక జరిగిన ప్రధానమైన అంశాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.